ఆ 400 ఎకరాల్ని ఉద్యోగాల కల్పన కోసమే వినియోగిస్తాం. ఇందులో ఎవరికీ స్వార్థపూరిత ఆలోచన లేదు. ఈ భూమిని అభివృద్ధి చేస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చాలా స్పష్టంగా చెప్పా, ఈ భూమిని దేనికోసం వాడుతున్నామని. ఈ భూమి ఉద్యోగ కల్పనని మీరు అంటున్నారు, కానీ ప్రతిపక్షాలు భూములు అమ్మి ఆదాయం సమకూర్చుకుని వాళ్ళలాగా అది కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తులకి ఈ భూమిని ధారదత్తం చేసి లేదా దాంట్లో ఇంకేదో అమ్మడాన్ని వ్యతిరేకించడం అంటేనే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దని కదా వాళ్ళు చెప్పేది. ప్రభుత్వం దగ్గరే ఉంచాలి, ఇంకేదైనా అవసరాలకు లేదా ఎకోసిస్టమ్ ఈ బయోడైవర్సిటీని కాపాడడానికి. నేనేం చెప్తా ఉన్నాను మీకు మొదటి నుంచి చెప్పా, హైటెక్ సిటీ ఫేజ్ 1 దగ్గర నుంచి మొదలు పెడితే ఫేజ్ 2, ఫేజ్ 3, ఈవెన్ సాఫ్ట్వేర్ అదేంటి ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ. ఇక్కడ పెట్టినటువంటి వ్యవస్థలన్నీ ఎవరి అంటే గూగుల్ సిటీ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ రకరకాల పరిశ్రమలు వచ్చినాయి కదా. ఇవన్నీ ఎవరి గవర్నమెంటే అండి. అందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు అంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులా? కానీ అక్కడ భూములు అమ్మేసి ఆదాయం చెప్పేది ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కదా. అవన్నీ వచ్చాయి కాబట్టి అవి ప్రైవేట్ సంస్థలే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు వచ్చి ఈడ ఎకోసిస్టమ్ బాగుందని తీసుకొచ్చి ఈ ఎకోసిస్టమ్ ఉన్న దగ్గరే పెడతారు వాళ్ళు. నేను ఇంకెక్కడో పెడతా అంటే రారాడికి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకోసిస్టమ్ కూడా అందుబాటులో ఉండాలి, అప్పుడే వస్తారు. లేకపోతే ఇంకో రాష్ట్రానికి ఎందుకు పోవట్లేదు? ఇక్కడ ఎకోసిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి వస్తారు. అంటే ఇటువంటి ప్లేస్లో చేస్తేనే వస్తారు. అవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. సో వాళ్ళ కోసం చేసేది. మీరు చెప్పినట్టు హైటెక్ సిటీ ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఇలా ఆక్షన్ పెట్టి కొనుక్కోమన్న పరిస్థితి కాకుండా వాళ్ళకి సబ్సిడీలో ఇచ్చి ప్రోత్సాహాలు కల్పించి ఆ రకంగా చేశారు. మరి ఇక్కడ ఈ 400 ఎకరాల్లో ఏం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టు సబ్సిడీ ఇచ్చి అలాట్మెంట్ ఇచ్చేసాం అనుకో, అంటే అలాట్మెంట్ ఆక్షన్ లేకుండా ఇచ్చేసాం, ఎవరికి నష్టం? నేను స్టేట్ ఐఎమ్ ఆస్కింగ్, హూ ఈజ్ గోయింగ్ టు లూజ్ దట్ మనీ? ద స్టేట్? రాష్ట్రం నష్టపోతుందా లేకపోతే ఆ పారిశ్రామికవేత్త నష్టపోతాడా? ఎవరు నష్టపోతారు? రాష్ట్రం నష్టపోతుంది. నేను రాష్ట్రానికి బెనిఫిట్ చేయాలనుకుంటున్నా. మీరు రాష్ట్రానికి బెనిఫిట్ చేయాలని అమ్మడమో వేలమో ప్రక్రియ అని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ ఎలా రాగలుగుతాయి? వాళ్ళు కాంపిటేటివ్ ఇది చూసుకుంటారు కదా, ఎవరైతే సబ్సిడీలు ఇస్తారు. చెప్పాను, అటువంటి ఎకోసిస్టమ్ ఉన్న దగ్గరే వస్తారు. అలా ఎకోసిస్టమ్ ఉండి డిమాండ్ ఉన్న దగ్గరనే వస్తారు. ఆ డిమాండ్ నేను ముందే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచామాడు, అందుకోసం ఆడబెడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కావాల్సిన పేపర్ కూడా మీకు ఇస్తా ఉన్నాను. ఆ రోజుల్లో జరిగినటువంటి ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి భూములకు సంబంధించిన వ్యవహారాలు కూడా. అంటే ఇక్కడ భూమి ఓనర్షిప్ గురించి కాకపోయినా ఆ భూమిని ఎలా ఉపయోగించాలన్న దగ్గర కూడా అభ్యంతరాలు ఉన్నాయి చాలామంది. భూమిని ఎలా ఉపయోగించాలనేది నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఐటీ హబ్ లాంటి వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేయాలని, నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేయాలి. తద్వారా ఆడ చదువుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయొచ్చు కదా, ఆ 400 ఎకరాల్ని వదిలేయచ్చు కదా అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరి హైదరాబాదు ఆ పరిసరాలన్నీ కాంక్రీట్ జంగిల్గా మారినప్పుడు ఈ 400 ఎకరాలని లంగ్ స్పేస్ కోసం, పర్యావరణం కోసం వదిలేస్తే తప్పేంటి? మీరు ఎలాగూ ఫ్యూచర్ సిటీ అంటూ ఒక పెద్ద ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ఈ ఎక్స్పాన్షన్ ఏదో అక్కడే చేయొచ్చు కదా, ఫ్యూచర్ సిటీలోనే చేసి ఉండొచ్చు కదా, ఎందుకు అని? హైదరాబాద్ నగరం అనేది ఇంకా విస్తరించాలనేది, ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయిలో ఇంకొక నగరం కూడా రావాలనేది మేమందరం కోరుకొని ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. అలాగని ఉన్న సిటీని గ్రోత్ని ఆపుతామని అనుకుంటే కూడా పొరపాటు. ఉన్న సిటీ గ్రోత్ చేస్తూనే ఇంకో ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని వస్తాం.